హాయ్ అండి, నమస్తే. నేను మీ అంజలి. వెల్కమ్ బ్యాక్ టు అంజలి కుకింగ్. ఈరోజు మన వీడియోలో గుజరాతీ స్పెషల్ ఘాటీ రెసిపీని చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి నార్మల్ జంతికల్లాగా అని అస్సలు అనుకోవద్దండి. ఇవి చేయడానికి ఒక స్పెషల్ ప్రాసెస్ ఉంటుంది. అలాగే స్పెషల్ ఇంగ్రీడియంట్స్తో చేస్తాం కాబట్టి ఇవి చాలా బాగుంటాయండి. అలాగని ఇంగ్రీడియంట్స్ బయట నుండి తేవాల్సిన పని ఏమీ లేదండి. అన్నీ మన వంటగదిలో ఉండే వాటితోనే ఈజీగా చేసుకోవచ్చు. సో ఇక లేట్ ఎందుకు, గుజరాతీ స్పెషల్ ఘాటీ రెసిపీని ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ఈ ఘాటీ రెసిపీ చేయడానికి ముందుగా పిండి కలుపుకోవడానికి ఇలాంటి ఒక వెడల్పాటి పళ్ళాన్ని తీసుకోండి. ఇప్పుడు ఈ పిండిని జల్లించుకోవడానికి జల్లెని కూడా తీసుకొని అందులోకి 2.5 కప్పుల దాకా శనగపిండి తీసుకోవాలి. ఇది వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్ దాకా ఉంటుందండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా మిరియాల పౌడర్ని వేసుకోవాలి. ఈ ఘాటీ రెసిపీ కోసం కారం ఏమీ వేయాల్సిన పని లేదండి. మిరియాల పొడి వేస్తేనే ఒక స్పెషల్ టేస్ట్ అనేది వస్తుందండి. మిరియాల పొడి కూడా వేసిన తర్వాత జల్లించుకోండి, అంటే తినేటప్పుడు ఎక్కడ తగలకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, మిరియాల పలుకులు సపరేట్ అయ్యాయి. సో ఇప్పుడు ఈ జల్లని పక్కకు తీసేయండి. నెక్స్ట్ ఇందులోనే 1 టీ స్పూన్ దాకా వాము వేసుకోండి. వాముని డైరెక్ట్గా వేసుకోకూడదండి, చేతిలోకి తీసుకొని క్రష్ చేసేసి వేసుకోండి. ఫ్లేవర్ అనేది బాగా తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేసుకోండి. ఇంగువ కూడా స్కిప్ చేయకుండా వేయండి. టేస్ట్ ఫ్లేవరు చాలా బాగుంటుంది. ఒకసారి అంతా కూడా బాగా కలిపేసేయండి. బాగా కలిపిన తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి ఇందాక మనం శనగపిండిని కొలుచుకున్నాం కదా, అదే కప్పుతో ఒక అరకప్పు దాకా ఫ్లేవర్లెస్ ఆయిల్ని వేసుకోండి. అదే కప్పుతో అరకప్పు దాకా నీళ్ళు కూడా తీసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/4 టీ స్పూన్ దాకా వంట సోడా, మరొక 1/4 టీ స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ని వేసుకోండి. ఈ బేకింగ్ పౌడరు వంట సోడాకి బదులుగా ఈ ఘాటీ రెసిపీ చేయడానికి పాపడ్ సోడా వాడతారండి. అందరి దగ్గర అవైలబుల్గా ఉండదు కాబట్టి వంట సోడా బేకింగ్ పౌడర్తో చేసి చూపిస్తున్నానండి. ఇవన్నీ వేసేసి గ్రైండ్ చేయండి. క్రీమ్లో అయిపోవాలన్నమాట. సో గ్రైండ్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తున్నాను, చూడండి, ఇలా ఉండాలన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఇందాక మనం శనగపిండిలో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి కలిపి పక్కన ఉంచాం కదా, ఆ పిండిలో దీన్ని మొత్తాన్ని పోసేయండి. మొత్తాన్ని పోసేసి బాగా కలపండి. మొత్తం వేస్తే ఎక్కువ అవుతుందేమో అని కంగారు పడాల్సిన పని లేదండి, మొత్తం పడుతుంది. సో మొత్తం వేసేసి బాగా నీట్ చేయండి. సాఫ్ట్ పిండి ముద్దలు అవ్వాలన్నమాట. సో ఇలా ముద్దలాగా అయ్యేదాకా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని 2 పార్ట్స్గా డివైడ్ చేయండి. ఒక ముద్దని పక్కన ఉంచి ఏదైనా బౌల్తో కవర్ చేయండి, పిండి ఆరిపోకుండా ఉంటుంది. ఈ పిండిని మళ్ళీ నీళ్ళు పోసి బాగా నీట్ చేయాలండి. సో చూడండి, నేను చూపిస్తున్న విధంగా నేను ఎలాగైతే పిండి కలుపుతున్నానో సేమ్ మీరు కూడా అలానే కలపండి. అప్పుడే మీకు ఘాటీస్ చేయడానికి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుందన్నమాట. ఇలా పిండిని తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఘాటీలు చేయడానికి ఇలాంటి ఒక ప్లేట్ని తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఇలాంటి ప్లేట్ లేకపోతే మామూలు హోల్స్ ఉన్న ప్లేట్ అయినా తీసుకోవచ్చండి. షేప్ ఎలాంటిదైనా సరే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. ఈ ప్లేట్ను జంతికల గొట్టంలోకి తీసుకొని ఇప్పుడు జంతికల గొట్టానికి ఆయిల్ని గ్రీస్ చేసుకోవాలి. ఆయిల్ని గ్రీస్ చేయడం వల్ల పిండి జంతికల గొట్టానికి అంటుకోకుండా నీట్గా వస్తుందండి. మనం కలిపి ఉంచుకున్నాం కదా పిండి, ఈ జంతికల గొట్టంలో పెట్టి జంతికల మౌల్డ్ని కూడా పెట్టేసేయండి. మౌల్డ్ని పెట్టేసి ఇప్పుడు ఈ జంతికల గొట్టాన్ని రెడీగా పక్కన ఉంచండి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని కడాయిని పెట్టి అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోయండి. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసిన తర్వాత ఆయిల్ని బాగా వేడి చేయండి. ఆయిల్ వేడయ్యాక జంతికల గొట్టంలో పిండి పెట్టి ఉంచుకున్నాం కదా, ఆ పిండిని ఈ ఆయిల్లోకి నిదానంగా వత్తుకోవాలి. ఇలా వత్తేటప్పుడు ఆవిరికి చెయ్యి అనేది కాలుతూ ఉంటుంది కదా, ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ను సిమ్లో ఉంచి అప్పుడు వత్తండి, చెయ్యి అనేది కాలకుండా ఉంటుంది. ఇలా మొత్తం వత్తేసిన తర్వాత ఫ్లేమ్ను మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి నిదానంగా అటు ఇటు తిప్పుతూ సమానంగా ఫ్రై చేసుకోవాలి. వత్తిన వెంటనే కదపకుండా 1 నిమిషం ఆగి అప్పుడు రెండో వైపు తిప్పుకోవాలి. వెంటనే తిప్పేశారనుకోండి షేప్ అవుట్ అవుతాయి. సో నిదానంగా తిప్పుకొని అటు ఇటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అయ్యాక ఎలాంటి కలరు రాదండి, ఇలానే ఉంటుంది. ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్లో నురుగు తగ్గింది అంటే ఇది ఫ్రై అయిందనమాట. సో ఇప్పుడు దీన్ని పక్కకు తీసేయండి. ఇలానే మిగిలిన పిండిని కూడా సేమ్ ప్రాసెస్లో పిండిని కలిపి ఆయిల్లో ఒత్తి ఫ్రై చేసుకొని తీసేయండి.
సో అంతేనండి, చాలా చాలా టేస్టీగా ఉండే గుజరాతీ స్పెషల్ ఘాటీ అయితే రెడీ అయిపోయింది. చాలా చాలా బాగుంటుందండి. నోట్లో వేస్తే వెన్నెలా కరిగిపోతాయి అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఈ వీడియోను మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.